నమస్తే, వెల్కమ్ టు TG5 బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మొదలైన గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి, నేటి నుంచి మొదటి విడత ఎన్నికల నామినేషన్. కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం. బీసీలను మోసం చేసినందుకు రాహుల్ గాంధీ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ద్రోహ వైఖరి, ప్రజా పోరాటాల ద్వారానే బుద్ధి చెప్తామన్న కవిత. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు దీటైన పార్టీ ప్రజాశాంతి పార్టీనే అన్న కేఏ పాల్. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, తెలంగాణలో స్థానిక ఎన్నికల పండుగ మొదలైంది. నేటి నుంచే మొదటి విడత ఎన్నికలకు నామినేషన్లు చేపట్టారు. 3 విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుంది. ఆయా రోజుల్లోనే ఫలితాలను ప్రకటించనుంది. ఎన్నికల సంఘం ప్రకారం రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు. పలు కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డులో ఎన్నికలను జరగడం లేదు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు మొదలయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యులు వారి నామినేషన్లను సమర్పించవచ్చు. నవంబర్ 29వ తేదీ వరకు వీటిని స్వీకరిస్తారు. నవంబర్ 30వ తేదీ నామినేషన్ పత్రాలు పరిశీలన ఉంటుంది. వీటిపై డిసెంబర్ 1న వినతులను స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీను ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతోంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచ్ ఎన్నికను సైతం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు తుది ఫలితాలను ప్రకటిస్తారు. అయ్యప్ప మాల ధరించిన కంచన్ బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ కు ఇచ్చిన మెమోను ఉపసంహరించుకోవాలని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం అయ్యప్ప స్వాములు చేరుకున్నారు. అయితే కార్యాలయంలో ఉన్నతాధికారులు ఎవరూ లేకపోవడంతో స్వాములు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అయ్యప్ప మాల ధరించిన కంచన్ బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ కు ఇచ్చిన మెమోను వెంటనే ఉపసంహరించుకోవాలని అయ్యప్ప స్వాములు, భక్తులు డిమాండ్ చేశారు. అయ్యప్ప దీక్షలో ప్రతి స్వామికి స్వేచ్ఛ ఉండాలి. స్వామి ఏ స్వామి అయినా మాల వేసుకొని దీక్షగా మంచి పద్ధతిలో నడుస్తాడు స్వామి. అలాంటి ఒక మన పోలీసు ఫామ్లకు దీక్ష వేసుకుంటామంటే వాళ్ళకి మెమోలు ఇవ్వడం అది సరికాదు స్వామి. రేపటి ఏ సందర్భంలోనైనా కానీ అలాంటి ఏ ఆంక్షలు లేకుండా స్వాములందరికీ స్వేచ్ఛ చేయాలని కోరుకుంటున్నాం స్వామి. అదేవిధంగా స్వామి అంటేనే స్వామి భక్తిలో ఉంటారు, స్వామి దీక్షలో ఉన్న స్వామి ఎలాంటి తప్పుడు పని చేయకుండా దీక్షగా మంచి పద్ధతిలో ఉంటారు స్వామి. అలాంటి స్వాములను ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటూ ఈ నిరసన దీక్ష చేస్తున్నాం స్వామి. స్వామియే శరణం. చూడండి, ఇది కేవలం అయ్యప్ప మాల ధరించినప్పుడే కాదు, రెగ్యులర్ గా హిందూ ధర్మంపై కించపరిచే విధానంగా ఈ ప్రభుత్వం వైఖరిస్తున్నది. ఒక్కడే చెప్తున్నాము, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అట్లాగే దాంతో పాటు ఒక చోటా పార్టీ ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో, ఈ పార్టీ ఏదో దాన్ని మద్దతు పెట్టుకొని ఈ మైనార్టీలందరూ వీళ్ళకి మద్దతు ఇస్తున్నట్టుగా చేస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అయ్యప్పలని దిగజార్చి మాట్లాడుతున్నారు. మరి ఏదైతే అయ్యప్ప అందరిలో ఉన్నారు, మరి యూనిఫామ్ వేసుకుంటూ కూడా వారిలో అయ్యప్ప ఉన్నారు. అంటే యూనిఫామ్ లో ఉన్నప్పుడు, పోలీస్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధరిస్తే ఎంతో మర్యాద పూర్వకంగా పోలీస్ యూనిఫామ్ వేసుకొని పైన అయ్యప్ప కండువా వేసుకుంటున్నారు. మరి ఆ విధంగా ఉంటే మరి పూజలో ఉన్నప్పుడు మరి బొట్టు పెట్టుకుంటారు, గడ్డం పెరుగుతుంది. మరి అది తప్ప అంటున్నారా మీరు? ఏ విధంగా తప్ప అంటున్నారు? మరి అన్ని మతస్థులు ఇంత పెద్ద గడ్డాలు పెట్టుకొని యూనిఫామ్ లో లేరా? మరి వాళ్ళకి పరిచించదా యూనిఫాము? మీరు ఒకటే వర్గాన్ని వెనక వేసుకొస్తున్నారు. ఇది మంచిది కాదు. హోంశాఖ, హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి, మీ చేతిలో హోంశాఖ ఉంది. ఇటువంటి జీవోలు రావడం చాలా తప్పు. గతంలో కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటే కొన్ని విద్యా సంస్థలు మరి మైనార్టీ అంటే ఈ స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ లో మరి అనేక రకంగా ఇబ్బందులు చేస్తున్నారు. ఒక్కటే చెప్తాను, ఇది హిందూ రాష్ట్రము, హిందూ దేశము. మరి ఇక్కడ
ఈ గుళ్ళ దగ్గర గాని అయ్యప్ప దీక్షలు ఉన్నప్పుడు గాని మరి ఏ పూజలకైనా ఆకంట పర్మిషన్లు అంటూ మరి ఇబ్బందులు చేసే విధానం బాగుండదు. ఇక హిందువులు కళ్ళు తెరిచారంటే ఈ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒకటిసారి హెచ్చరిస్తున్నాము, మీరు ఏదైతే జీవో ఇష్యూ చేసినారో పోలీసు యూనిఫామ్ పైన అయ్యప్ప మాల వేసుకొని మరి నడవదని ఏదైతే చెప్పారో 40 రోజులు లీవ్ లో పోవాలని చెప్పినారో ఇది చాలా తప్పు. పోలీస్ యూనిఫామ్ లో ఉండి పూజలు పునస్కారాలు చేస్తున్నారు. ఇఫ్తార్ విందులో పోతున్నారు. మీరు ఇఫ్తార్ విందులు వేసుకొని షేర్వానీలు వేసుకొని పోయి ఖర్జూరాలు తినిపిస్తుంది. అక్కడెక్కడ పోయారు కమిషన్లు? మరి ఎక్కడైతే అయ్యప్ప దగ్గర వచ్చినప్పుడు మరి ఎందుకు వీళ్ళెందుకు అయ్యప్ప పూజల దగ్గర రారు? ఈ విధంగా ఒకే మతానికి పట్టుకొని మీరు ఆలాడుతున్నారే, ఇది చాలా తప్పు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం 17% ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బీసీలకు 24% రిజర్వేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి కేవలం 17% మాత్రమే ఇచ్చాడన్నారు. బీసీలను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ 2 చెంపులు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణలో సామెత ఉంది, కొండంత రాగం తీసి గాడిద పాట వాడినటోడు వెంకటి. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది? నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు, కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలకు రిజర్వేషన్లు. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందో నాకే తెలియదు. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, 42% అని చెప్పి కులగణన అని చేసి దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్. రేర్ అంటే ఏంటంటే అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట. రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి, ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకింది చివరికి. ఏం చేసినావు? 42% రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ 17%కి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి 2 చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి. సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకమైతే చేస్తా ఉన్నారో, కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా, రిజర్వేషన్ లేకుండా చేసి, కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్దం చెప్పిండు. తెలంగాణలో మేము చేసేసినాం, 42% ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు, ఢిల్లీలో చెప్తాడు. అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన, దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ధి చెప్పండి. ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి, మంత్రులకు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట. ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయా. అసొంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఆడికెళ్ళిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని అబద్దాలు చెప్తారంటే వాళ్ళకు నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలే. మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది. వీళ్ళు ఇన్నాళ్లు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది. కాబట్టి బీసీ సోదరులు, ముఖ్యంగా సోదరీమణులు, మీరే బుద్ధి చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ సందర్భానుసారంగా కసిదీరా, కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు కసిదీరా కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతుందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చి బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించకుండా కేవలం 17% రిజర్వేషన్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. 42% రిజర్వేషన్లపై కేంద్రాన్ని రేవంత్ రెడ్డి నిలదీయకుండా ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు బీసీలను, తెలంగాణలోనున్న బీసీలను నమ్మించి మోసం చేసినాడు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పి బీసీల ఓట్లు దండుకొని ఇవాళ చేతులెత్తేసినాడు. ఇవాళ రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయి అని చెప్పి అందరూ మేధావులు అంటున్నారు. రాజ్యాంగ సవరణ జరగవలసింది పార్లమెంట్లో, ఢిల్లీలో చేయవలసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ చేయవలసిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా, అక్కడ పోరాటం చేయకుండా ఏదో ఉత్తిత్తిగా జీవోలు ఇచ్చి ఉత్తిత్తిగా బిల్లు పెట్టి అసెంబ్లీలో డ్రామాలు చేసి ఇవాళ ఇప్పుడు చివరికి చేతులు ఎత్తేసినాడు. కేంద్రం చేయట్లేదు, మేమేం చేయాలన్న మాట మాట్లాడుతున్నాడు. మరి ఇవాళ
చేయవలసింది బీజేపీ, చేపించుకోవాల్సింది మాట ఇచ్చిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు బీసీలను నమ్మించి ఆశ పెట్టి మోసం చేసినాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలు తప్పకుండా ఈ రెండు పార్టీలకి గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో అని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తా ఉన్నాను. బీసీల హక్కులపై కుట్ర రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి కాల రాస్తుందని బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మహిళల హక్కులను క్రమ పద్ధతిగా హరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగంగా కుట్రకు పాల్పడుతుండటాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కులగన్న పేరిట సుమారు 200 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ప్రజలను మభ్యపెట్టిందన్నారు. అనుకున్నంత పని అయిపోయింది. కుట్రదారుడు రేవంత్ రెడ్డి గారి యొక్క దుర్మార్గం వల్ల బీసీల నోట్లలో మన్ను కొట్టబడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది. కులగణన పేరు మీద దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూసాని వెంకటేశ్వరరావు కమిటీ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ, ఇవన్నీ కమిటీల పేరు మీద కమిటీలు పెట్టి ప్రజలను మభ్యపెట్టి 2 ఏళ్ల పాటు తాత్సారం చేసి ఆఖరికి వాళ్ళ బీసీల నోట్లో మన్ను కొడుతూ ఇవాళ మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల యొక్క నోట్లలో మన్ను కొట్టేటువంటి ఒక రీతిలో జీవో 46 పట్టుకొచ్చి దాని ఆధారంగా ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తొత్తుగా మార్చుకొని ఇవాళ ఒక లోపభూయిష్టమైనటువంటి ఒక ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ను అనౌన్స్ చేసినారు. లోతుగా వెళ్లి ఏ గ్రామ పంచాయతీలో ఏ రకమైనటువంటి ఒక రిజర్వేషన్లు కేటాయించినారు, ఏ జిల్లాలో ఏ రకంగా వచ్చింది అని చూస్తే కళ్లల్లో రక్తం వస్తుంది. ఆదిలాబాద్ లాంటి జిల్లాలో కేవలం 4.8% ఆఫ్ గ్రామ పంచాయత్స్ వర్ అలొకేటెడ్ టు బీసీస్. తర్వాత జనగాంలో కేవలం 16%, తర్వాత ఖమ్మంలో కేవలం 9.45%, మంచిర్యాలలో కేవలం 7.5%, ములుగులో కేవలం 3.4%. ఇట్లా అనేక జిల్లాలలో, నాగర్ కర్నూలులో 13%, నల్లగొండలో 15%, అసలు బీసీలే లేనట్టు మొత్తానికి వాళ్ళకి రావాల్సిన కోటాను కూడా గండికొట్టే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి పాల్పడ్డది. ఇంత దుర్మార్గానికి వీళ్ళు వాడుతూ ఉంటే ఎన్నికల సంఘం వాళ్ళకు వంత వాడినట్లుగా ఒక లోపభూయిష్టమైనటువంటి ఒక జీవో 46 పేరు మీద ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినారు. మహిళల విషయానికి వచ్చినట్టయితే ఏ జిల్లాలో గాని, ఏ గ్రామ పంచాయతీలో గాని, ఏ మండలంలో గాని 50% వాళ్ళకి రావాల్సినట్టు ఒక కోటా కూడా దాటినట్టుగా దాఖలాలు కనబడతలేవు. ఇది మోసం, దగా, కుట్ర. దీనికి తప్పనిసరిగా ప్రజలు ప్రజాక్షేత్రంలో కర్రు కాల్చి రేవంత్ రెడ్డి గారికి వాత పెట్టాలా. రేవంత్ రెడ్డి గారి జేబులో నుండో ఆయన ఆస్తులను ఇవ్వమని అడలే, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కులను కూడా పూర్తి స్థాయిగా అందనివ్వకుండా కాల రాస్తున్నటువంటి ఒక దుర్మార్గుడు. ఇవాళ భారత రాజ్యాంగ దినం. టుడే ఇస్ అ కాన్స్టిట్యూషన్ డే. ఈ కాన్స్టిట్యూషన్ డే నాడు తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల పేరు మీద రాజ్యాంగపరమైనటువంటి ఒక హక్కులను కాలరాస్తూ ఇవాళ బీసీలను, మహిళలను ఏ రకంగా కాలరాస్తా ఉందో చూస్తా ఉన్నాం. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ద్రోహ వైఖరి అని జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటుగా విమర్శించారు. కార్మికులకు ద్రోహం చేసే నైజాన్ని ప్రభుత్వం బయట పెట్టుకుందని, ప్రజా పోరాటాల ద్వారానే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామన్న కవిత హెచ్చరించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోకుండా ఉండేందుకు తెలంగాణ జాగృతి HMS పోరాటం చేశారని, ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టిందని కవిత అన్నారు. జై తెలంగాణ. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టకుండా ఉండాలని తెలంగాణ జాగృతి మరియు HMS చేసినటువంటి పోరాటాలకు ఫలితంగా తక్షణమే ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టడం జరిగింది. మెడికల్ బోర్డు పెట్టిరు, మంచిగానే ఉంది వీళ్ళు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజాన్ని బయట పెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది. మెడికల్ బోర్డు పెట్టింది 129 మందికి. ఈ 129 మంది అందరికందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకో తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు. తద్వారా వాళ్ళు రిటైర్ అయి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువరక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు. కానీ 129 మందిలో కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే ఇది కేవలం 17.8% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. మిగతా 65% మందిని సింపుల్గా అండర్ గ్రౌండ్ మైన్లోకి వెళ్ళి తీసి సర్ఫేస్లు ఇచ్చారు. అందులో కూడా సీనియారిటీని పాటించలేదు. అందరికీ మళ్ళీ జనరల్ అసిస్టెంట్, అంటే ఇదివరకు మనం జనరల్ మజ్దూర్ అనేది ఆ పొజిషన్లో ఇవ్వడం జరిగింది. అంటే 10 మంది మీద పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ 10 మందిలో ఒకరుగా పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని KA పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటే భూములు అన్ని అమ్మి పాడేస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ధీటుగా ఉన్నది ప్రజాశాంతి పార్టీ, మా పార్టీ అని కెఏ పాల్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం మాతో రేవంత్ రెడ్డి కలిసి పనిచేద్దాం అంటే నేను సిద్ధమే అని తెలిపారు. తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డాడని రాహుల్ గాంధీని ఒప్పించి డిసెంబర్ 4వ తారీఖుని డిసెంబర్ 7ని ఆయన ముఖ్యమంత్రి చేయడంలో నా చిన్న పాత్ర కూడా ఉంది. అలాంటిది ఏమైంది ఆయనకి? ఇంకా మరి మాటలతో కుదరదు, చేతలతో చేసి చూపిస్తా. 100 రోజుల్లో మీరు రిజల్ట్స్ చూస్తారు. మార్పు చెందాడా? ఇప్పుడే నేను ఒక లెటర్ రాసి డిసెంబర్ 8, 9, 10 సమిట్కు ప్రపంచ నాయకులు ఎవరు రాకండి, ప్రెసిడెంట్లు రాకండి, ప్రైమ్ మినిస్టర్లు రాకండి అని 2008లో సోనియా గాంధీ పెట్టిన 200 దేశ ప్రెసిడెంట్లు పిలిస్తే మన్మోహన్ సింగ్ ఒక్కరిని రాకుండా చేశా. ఎందుకు? నా సమిట్ని కాపీ చేసి సోనియా గాంధీ పెట్టింది మన్మోహన్ సింగ్ ద్వారా. ఒక్క ప్రెసిడెంట్ రాలా. ఎందుకంటే 200 దేశాల్లో ప్రెసిడెంట్లు నన్ను నమ్ముతారు, ఇన్వెస్టర్స్ నన్ను నమ్ముతారు. రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ నమ్మకమైన సేవలకు కేర్ ఆఫ్ గా నిలుస్తున్న జనప్రియ గ్రూప్ మరో మైలురాయిని అధిగమించింది. ఈ విభాగంలో 40 ఏళ్లు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించింది. అలాగే 40,000 ప్లాట్లు నిర్మించి నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. ఇందులో ప్రముఖ సింగర్ రేవంత్ పాల్గొని తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఈ సందర్భంగా జనప్రియ అప్స్కేల్ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి కిరణ్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఇలాంటి ఉన్నత స్థాయికి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఎన్నో ఆర్థిక పరమైన సవాళ్లు, రాజకీయ మార్పులను తట్టుకుని విల్ పవర్ తో ఇంత ఎత్తుకు ఎదిగినట్టు తెలిపారు. జనప్రియ అప్స్కేల్ అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి మెంటర్ అయిన రవీందర్ రెడ్డి ఈ సంస్థకు బలమైన పునాది వేసి విజయవంతంగా ముందుకు నడిపించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరుడైన పోలీసు కిష్టయ్య సంస్కరణ సభను డిసెంబర్ 1న నిర్వహిస్తున్నట్లు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం ఉద్యమానికి చేస్తున్న ద్రోహాన్ని సహించలేక ముదిరాజ్ బిడ్డ కృష్ణయ్య తుపాకీతో కాల్చుకొని మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఏడాది కృష్ణయ్య వర్ధంతిని తమ్ముడు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదే తరహాలో ఈ ఏడాది కూడా డిసెంబర్ 1న అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నేతకు అవకాశం కల్పించాడని ఓయూజేఏసీ నాయకులుగా స్వాగతిస్తున్నామని ఓయూజేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత తెలిపారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ నేత మాట్లాడుతూ పున్నా కైలాష్ నేత నియామకాన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆ నాయకులు లేఖలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ నేతకు అవకాశం రావడాన్ని కొందరు అగ్రకుల నాయకులు అక్కసు వెలుగట్టడం సరికాదన్నారు. కేవలం అగ్రకుల నాయకులు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం 33 జిల్లాలలో డీసీసీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా నల్గొండ జిల్లా నుంచి బీసీ బిడ్డ పద్మశాలి బిడ్డకు వికాసైనటువంటి కాంగ్రెస్ నాయకునికి పున్నా కైలాష్ నేతకు డీసీసీ అధ్యక్షునిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చినందుకు ఓయూజేసీ పక్షాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క అధ్యక్ష ఎన్నికను జీర్ణించుకోలేనటువంటి కొంతమంది నాయకులు అధిష్టానానికి లేఖలు రాయడం జరిగింది. వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క అనుచరులకు, అనుయాయులకు, వాళ్లకు భజన చేసే వాళ్లకు పదవులు రాలేదన్న ఉద్దేశంతో కైలాసన్న మీద అక్కస్తోని పాతగా ఎప్పుడో గతంలో జరిగినటువంటి ఒక వీడియోను వైరల్ చేస్తూ వ్యక్తిగతంగా దూషించిండని చెప్పేసి కేసులు పెట్టడం జరుగుతుంది, లేఖలు రాయడం జరుగుతుంది సీఎం గారికి, అధిష్టానానికి. మేము ఓయూజేసీ పక్షాన ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాము. మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, తక్షణమే వెంటనే ఉపసంహరించుకోవాలి, లేఖను ఉపసంహరించుకోవాలి, బీసీ నాయకునికి మద్దతు తెలియజేయాలి. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఓయూజేసీగా, మీకు బీసీల ఓట్లు అవసరం లేదా? బీసీల ఓట్లు లేదే మీరు మంత్రులైరా, బీసీల ఓట్లు లేదే మీరు ఎమ్మెల్యేలు గెలిచిర్రా? మేము ఈ రోజు అంటా ఉన్నాము, మీరు తిట్టుకున్నప్పుడు, మీరు అనుకున్నప్పుడు
ఎన్నో రకాలుగా దూషించుకున్నారు. మళ్ళీ కలిసిపోయిర్రు. మీరు ఒక పార్టీలు ఉంటారు, మీ తమ్ముళ్ళు ఒక పార్టీలో ఉంటారు, మీరు మాత్రం పార్టీలలో గెలవడం కోసానికి పార్టీని పక్కకు పెట్టి పార్టీ లైన్ తప్పి కూడా మీరు ఓట్లు వేయించుకుంటారు, ఓట్ల కోసానికి అభ్యర్థిస్తారు. కానీ ఈ రోజు పార్టీ కోసం 2014 నుంచి గత 12 ఏళ్ల నుంచి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఒక సామాన్య కార్యకర్త, ఒక బీసీకి ఒక మంచి పదవి వస్తే జీర్ణించుకోలేకుండా ఇట్లా అక్కసెల్లగడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలంలోని 27 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి తహసీల్దార్ భిక్షాపతి కలిసి చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడుతూ పేదింటి కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా వివాహం చేసిన ప్రతి పేద కుటుంబానికులకు అందజేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మరింత త్వరగా మంజూరు అవుతున్నాయని, ప్రజలు ఇది గమనించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం అందజేసి పేద ప్రజల ఇళ్లలో ప్రతిరోజు పండుగ జరిగేలా కృషి చేస్తుందని తెలిపారు. సుబ్రహ్మణ్య షష్ఠి మా అయ్యప్ప నిత్య అన్నప్రసాదం 6వ రోజు సందర్భంగా శ్రీ గణపతి, శ్రీ అయ్యప్ప, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహాలు, వీరబొమ్మ ధనంజయ దంపతులు వారి కుమారులు ప్రవీణ్ కృష్ణ దంపతులు ధూప దీప నైవేద్యం భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ శ్రీ దాస్ ఆంజనేయ స్వామి దేవాలయం కొత్తపేట మండల కాలం దర్శనం చేసుకొచ్చామని స్వాములు తెలిపారు. మా అన్నప్రసాదం గత 16 సంవత్సరాల నుంచి సాగుతుందని, 41 రోజు మొత్తం బియ్యం ఇచ్చి కార్యక్రమాన్ని ప్రోత్సహించి స్వామి కృపకు పాత్రలు అవుతున్నారు. మా మొగుళ్ళపల్లి యువసేన ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాల నుంచి అన్నప్రసాద కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములకు, శివస్వాములకు, ఆంజనేయ స్వాములకు ఎవరికైనా అన్నప్రసాద కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. ఇది దాసాంజనేయ స్వామి టెంపుల్, నాగేశ్వరరావు కాలనీ, కొత్తపేట. దీనికి సహకరించిన నా దాతలు నిజంగా దైవ సమానులు. గత 16 సంవత్సరాల నుంచి నేను చేసే కార్యక్రమాలకు వారు వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ ఏదో విధంగా సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా దాతలు దైవ సమానులు. వారి కుటుంబం మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అందులో భాగంగా ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి మరియు బుధవారం అయ్యప్ప దినము, అయ్యప్ప కొలుచుకునే మంచి దినంగా భావిస్తాము. ఈ విగ్రహాలు వినాయకుడు, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను మన వీరబొమ్మ ధనంజయ వారి దంపతులు, వారి కుమారులు ప్రవీణ్ కుమార్ మరియు కృష్ణ గారులు ఈ విగ్రహాలను మనకు నిత్య పూజ కోసం ఇవ్వడం జరిగింది. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి మరియు అదేవిధంగా అయ్యప్ప బుధవారం కాబట్టి ఈ విగ్రహాలను మనం ప్రతిష్ఠించుకొని పూజాది కార్యక్రమాలు వేద బ్రాహ్మణోత్తముల చేత నిర్వహించబడి మరియు భజన కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గుడి ప్రాంగణంలో మనము నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు నిత్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని వేలాది మంది అయ్యప్ప స్వాములకు మనం పెట్టడం జరుగుతుంది. దీనికి వీరబొమ్మ శ్రీశైలం గారు మరియు వారి తమ్ముడు వీరబొమ్మ పూర్ణచంద్ర వారి దంపతులు మనకు పూర్తిగా ఇక్కడ బియ్యాన్ని జరుగుతుంది. ఈ కుటుంబం వీరబొమ్మ కుటుంబము ధనంజయ గారు, శ్రీశైలం గారు, పూర్ణచంద్ర గారు, ప్రవీణ్ గారు, కృష్ణ గారు, వారి కుటుంబము, కుటుంబ సభ్యులు, వారి పరివారం, వారి వ్యాపారం మంచిగా ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ మా దీక్షా ఫలం ఫలించి అయ్యప్ప కరుణా కటాక్షాల నుంచి ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ మాకు సహకరించిన దాతల కుటుంబాలు, వ్యాపారాలు బాగుండాలి, మాకు అందరూ మంచిగా ఉండి వారు ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడ దీక్ష తీసుకున్న స్వాములు కూడా వారి కోరికలు అయ్యప్ప మన్నించి వారి మనోవాంఛ తీరాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాన్ భవంతు, సర్వభాగ్భవేతు, సహనావతు సహనౌ భవత్తు, సావీర్యం కరవావహే, తేజస్వినాదీతమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో మొదలైన గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి, నేటి నుంచి మొదటి విడత ఎన్నికల నామినేషన్. కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం, బీసీలను మోసం చేసినందుకు రాహుల్ గాంధీ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ద్రోహ వైఖరి, ప్రజా పోరాటాల ద్వారానే బుద్ధి చెప్తామన్న కవిత. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కు దీటైన పార్టీ ప్రజాశాంతి పార్టీనే అన్న కేఏ పాల్. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.